సంవత్సరమంతా డిమాండ్ ఉండి రైతులకు నిత్య ఆదాయ వనరుగా ఉండేవి కూరగాయలు. అందుకే కొద్దిపాటి నీటి వసతి గల రైతులు పలు రకాల కూరగాయల సాగుకు మొగ్గుతున్నారు. ఒకసారి నాటితే 2-3 ఏళ్ల పాటు సంవత్సరమంతా దిగుబడినివ్వగల పంట దొండ. ఈ దొండ సాగుకు ఇటీవలి కాలంలో చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ దొండకు చీడపీడల సమస్య పెద్దగా లేదు, కానీ విత్తనపు ముక్కలకు పందిర్లు వేయడానికే అధిక ఖర్చు అవుతుంది. ఆయా ప్రాంత అవసరాలకు తగ్గట్లుగా వారికి అనుగుణంగా పందిర్లకు కర్రలను గాని, రాళ్లు, జీఐ వైర్లను గాని ఉపయోగించి నిర్మించుకుంటూ ఉంటారు. ఇంత కష్టపడి పందిళ్లు నిర్మించుకున్నప్పుడు సాగులో కూడా కొన్ని మెళకువలు పాటించాలి. దొండ సాగు గురించిన సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. దొండ సాగుకు తేమతో కూడిన పొడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే పెరుగుదల బాగుండి పూతా పిందె బాగా పడుతుంది. దొండ సాగుకు నీటిని నిలుపుకునే బంకమట్టి నేలలు అనుకూలం. మురుగునీరు పోయే సౌకర్యం గల ఒండ్రు నేలల్లో కూడా సాగు చేయవచ్చు. నేల ఉదజని సూచిక 6 నుంచి 7 మధ్య ఉండాలి. దొండలో 2 రకాలున్నాయి. ఒకటి సన్నదొండ కాగా మరొకటి లావుదొండ. ఇందులో సన్నదొండకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో దీని సాగుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. దొండను కాండపు ముక్కల ద్వారా ప్రవర్ధనం చేస్తారు కాబట్టి చూపుడు వేలు మందంతో 4 కణుపులు గల ముక్కలను నాటడానికి ఎన్నుకోవాలి. ఎకరాకు 2000 వరకు మొక్కలు అవసరమవుతాయి. కాండపు ముక్కలను లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపిన ద్రావణంలో ముంచి ప్రధాన పొలంలో నాటుకోవాలి. ముందుగా భూమిని మెత్తగా దున్నుకోవాలి. చివరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 24 నుంచి 32 కిలోల భాస్వరం, 20 నుంచి 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు వేయాలి. వరుసల మధ్య 2 మీటర్లు, మొక్కల మధ్య 1 మీటరు దూరం ఉండేలా మొక్కలు నాటాలి. కాండం మొక్కలు నాటిన 20 నుంచి 25 రోజులకు ఒకసారి, పూతా పిందె దశలో అంటే 45 నుంచి 50 రోజులకు మరోసారి 32 నుంచి 40 కిలోల నత్రజనిచ్చే ఎరువును 2 సమభాగాలుగా చేసి అందించాలి. ఎరువులను మొక్కకు 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎడంలో గొయ్యి తీసి అందులో వేసి మట్టి కప్పి నీరు పెట్టాలి. సీజన్ను, నేలను బట్టి వారానికి 1-2 సార్లు నీటి తడులు అందించాలి. వీలున్నంతవరకు డ్రిప్ను ఏర్పాటు చేసుకోవటం మంచిది. దొండ సాగుకు పందిర్లు వేయటం తప్పనిసరి. కొంతమంది కర్రలతోనూ మరికొంతమంది గ్రానైట్ స్తంభాలతోనూ పందిర్లు వేసుకుంటారు. ఈ నిర్మాణం సుమారు 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు 3 గ్రాముల బోరాక్స్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఇథరిల్ 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. దొండ నాటిన 90 రోజులకు మొదటి కోత వస్తుంది. అప్పట్నుంచి 3 సంవత్సరాల వరకు పంట తీసుకోవచ్చు. దొండకు ప్రధాన సమస్య గాల్స్, వేరుకుళ్ళు. దొండ కాండం ముక్కలు భూమిలో నాటినప్పుడు ఒక్కోసారి వేరు ప్రాంతం కుళ్ళిపోతూ ఉంటుంది. కుళ్ళిన ప్రాంతం మొత్తం పోగుల్లాగా మారుతుంది. వేరుకుళ్ళు నివారణకు విత్తన శుద్ధి చేసిన కాండం ముక్కలను వాడాలి. నాటిన తర్వాత కుళ్ళు తెగులు వస్తే మొక్కల చుట్టూ లీటర్ నీటికి 2 గ్రాముల మెటలాక్సిల్ కలిపి నేలంతా తడిచేలా పోయాలి. తెగులు ఆశించిన మొక్క చుట్టూ దాదాపు 1 మీటరు దూరంలో ఈ ద్రావణాన్ని పోయాలి. దొండనాశించే గాల్స్ లక్షణాలు, నివారణ గురించి శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్ తెలియజేస్తూ, దొండను చూసుకున్నట్టయితే గాల్ ఫ్లై లేత తీగల మీద ఇది గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ గుడ్ల నుండి పొదగపడిన చిన్న పిల్ల పురుగులు ఈ తీగ లోపలి భాగానికి చేరి అది రంధ్రం చేసి లోపలికి వెళ్ళి లోపల ఉన్న కణజాలాన్ని పూర్తిగా తినివేయడము మనం గమనించవచ్చు. మరి ఇలా లోపల తినివేయడం వల్ల కనుపులాగా ఏర్పరచుకొని ఒక గాలుగా ఫామ్ అవడం అనేది మనం చూడొచ్చు. అయితే దీని లోపలనే మనకి ఇది కోశ దశలోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుండి మళ్ళీ తల్లి పురుగు రావడం అనేది జరుగుతుంది. నష్టపరిచే విధానంలో ఈ తీగ ఇక్కడికే కనుపు ఏర్పడడం వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది.
గాల్పై అనేది రాకుండా ఈ వేప కషాయం లాంటి మందులు పిచికారి చేసుకున్నట్టయితే ఈ తొలి దశలోనే వికర్షణ శక్తి వల్ల మనకి ఈ గాల్స్ అనేవి ఆశించకుండా ఉంటవి. అలాగే ఈ ఎక్కడైతే ఈ గాల్పై ఆశించిందో ఆ తీగలను మనం కత్తిరించుకొని ఈ రసాయన మందులు ముఖ్యంగా ఎసిఫేటు 1.5 గ్రాములు లీటర్ నీటికి, అలాగే ఈ క్లోరోపైరిఫాస్ 2 ml లీటర్ నీటికి, లేదా డైమిథోయేట్ 2 ml లీటర్ నీటికి మనము పిచికారి చేసుకున్నట్టయితే ఈ గాల్ ఫ్లై అనేది ఆశించకుండా చూసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ పంటపై మనము రసాయన మందులు పిచికారి చేసేటప్పుడు కూడా ఈ కాయలు తీసేసినాక మనం ఈ రసాయన మందులు పిచికారి చేసుకున్నట్టయితే ఈ అవశేషాలు లేకుండా మనకి అవకాశం ఉంది. దొండ చుట్టూ కూడా ఎటువంటి కలుపు మొక్కలు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసేసి మనం నాశనం చేసుకున్నట్టయితే ఈ ఫ్లై రాకుండా అరికట్టుకోవచ్చు. అలాగే మరి ఇవి గాల్స్ ఏర్పరచడం అనేది జరుగుతుంది. దాంట్లో ఉన్న కోశ దశలోకి వెళ్ళిపోవడము, మరి అవి కింద భూమిపైన ఈ కోశ దశలు పడి మళ్ళీ దాని నుండి మనకి తల్లి పురుగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము ఎప్పుడైతే ఈ కణతులు అంటే ఈ గాల్స్ చూసినప్పుడు మనము కింద కూడా ఒకసారి చిన్నగా దున్నుకొని మనము కింద ఏదైనా ఒక రసాయన మందు కానీ లేకపోతే ఈ ఫాల్డాల్ డస్ట్ లాంటి ఏదైనా ఒకటి మనము ఇది చల్లుకున్నట్టయితే మనకు ఈ భూమి నుండి కూడా ఈ వాటి కోశ సదస్సు నుండి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ ఈ తల్లి పురుగులు రాకుండా మనము చూసుకునే అవకాశం ఉంది. అన్ని యాజమాన్య పద్ధతులు సక్రమంగా పాటిస్తే ఎకరా దొండ నుంచి సంవత్సరానికి 60 టన్నుల వరకు అత్యధికంగా దిగుబడి పొందే అవకాశం ఉంది.